హాయ్ అండి. ఇక మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక పూరీలు ఏం లేదు స్నాక్స్ అని పూరి చేసిన. ఇక చాలా రోజులు అయింది, ఎప్పుడో ఒకసారి చేస్తా. ఇప్పుడు కొంచెం శనగపిండితో కూడా అవి మిర్చీలు చేద్దామని ఇంట్లో మనం వాడుకునే మిర్చీలే కొంచెం ఉప్పు రాసి కట్ చేసి పెట్టిన. ఇది శనగపిండి, ఉప్పు, కారం, కొంచెం కొంచెం వంట సోడా ఇవన్నీ వేసి చేస్తున్నా. కొన్ని బాగుంటాయండి. ఇంట్లో మిర్చిలు కూడా ఏం కారం ఉండవు, బాగానే ఉంటాయి. మామూలుగా కొంచెం దొడ్డుగా ఉన్నాయి అవి. పిల్లలకి ఇవి కూడా కొన్ని చేసిద్దామని చేస్తున్నా. మీరు కూడా వేసుకోండి, బాగుంటాయి. ఇంట్లో మిర్చిలు కూడా కొంచెం దొడ్డు తీసి చేస్తే బాగుంటాయి. వేసుకొని చూడండి. పొడి చేసిన అట్లే కొన్ని వేద్దామని వేస్తున్నాం. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. మీరు కూడా ఇట్లే చేసుకోండి. దొడ్డు మిర్చిలే కావాలని ఏమున్నది, బాగుంటాయి. ఇంత మిర్చిలతోనే కొన్ని వేసి బాగుంటాయి. అప్పటికప్పుడు వేసుకొని దొడ్డు మిర్చిలు లేవు అని అనుకోకుండా ఇంకొక రెండు వేసేస్తాను. వేసుకొని ఇంకో కొంచెం ఉంది, ఆనియన్ వేసుకొని ఆనియన్ వేసి క్యాబేజ్ అయినా ఇట్లా ఆనియన్ అయినా కొంచెం పిండి మిగిలితే ఇట్లా వేసుకొని చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇక మొత్తం ఉట్టి పిండి కొంచెం ఉంది కదా అని కొంచెం ఇట్లా ఆనియన్ వేసిన. ఇవి అయిపోయినాయి, ఇవి రెండే ఉన్నాయని మిర్చిలు. ఇంకా కొంచెము ఆనియన్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాం. పిండి మిగిలింది కదా కొంచెం, అదే ఇట్లా పకోడీలా వేస్తే మిర్చిలో వేయండి. కొంచెం పిండి మిగిలింది, అలా ఆనియన్ కొంచెము కరివేపాకు వేసిన. అయిపోయినాయి మిర్చిలు. టీలా వేడివేడి టీలా మిర్చి తింటే బాగుంటాయి. తినాలనిపించినప్పుడు వేసుకోండి అండి. మిర్చిలో అన్నీ అయిపోయింది. ఏమంటారు కొంచెం శనగపిండి మిగిలితే అలా కొంచెం ఆనియన్ వేసిన వేసి కొంచెం కరివేపాకు వేసి పకోడీలాగా వేద్దాం, బాగుంటాయి. అయిపోయింది. ఇంకా ఇవి కూడా అయిపోయినాయండి. ఆనియన్ కొంచెం పిల్లలు తీసి ఆనియన్ వేసి చేసిన పకోడీలాగా ఇవి కూడా అయిపోయినాయి. కొంచెం పిండి మిగిలితే ఇవి కూడా వేసేసినారు. ఇవి కూడా మీరు కూడా వేసుకోరు. పిల్లలు వచ్చినాక సాయంత్రం స్నాక్స్ లాగా ఇవి ఒకటి పిల్లలు మీ వారు వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కదండి, అట్లా వేసుకోండి. పెట్టండి, చూసి రుచి చూసి నలుగురికి పెట్టండి. వీడియో పెట్టండి, షేర్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. అండి.